బీఆర్ఎస్ నేతలు ఒకటి తలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరొకటి తలపెడుతోంది. కొత్త సంవత్సరంలో ప్రజల్లోకి వెళ్లాలనుకున్న గులాబీ దళపతి కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ నోటీస్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ శీతాకాల సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం, ఫార్ములా ఈరేస్ కేసు, ఫోన్ ట్యాపింగ్ వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉండడం బీఆర్ఎస్ నేతల్ని కలవరపెడుతోందా? కారు పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిపోయిందా? 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కాళ్లకు కాంగ్రెస్ సర్కార్ బంధం వేస్తోందా? గులాబీ దళపతి నింపిన జోష్ పార్టీ కేడర్కు లేకుండా పోయిందా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ అంశమైనా చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను కేసీఆర్ స్వీకరిస్తారా లేదా? బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ రీఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికారంలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన సంబరాలు చేసుకుంది. ఇక కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని బీఆర్ఎస్ శాపనార్థాలు పెట్టింది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత గత వారం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్ హస్తం పార్టీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించి ఇకపై ప్రజల్లోకి వెళతామని యుద్ధం ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో కేసీఆర్ రాక ఉత్సాహాన్ని నింపింది. ఇక పంచాయతీ ఎన్నిక బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లు నెగ్గడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నిస్తోంది. ఇక కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో వెలుగు చూసిన కుంభకోణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వ్యవహారంలో సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నది బీఆర్ఎస్ వాదన. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ కు ఇది శరాఘాతంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ దూకుడుకు సీఎం రేవంత్ రెడ్డి బ్రేకులు వేసినట్టు అయింది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందన్నది కారు పార్టీ నేతల వాదన. కేసీఆర్ కు నోటీసులు కొత్త కాదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరై దీటైన సమాధానమిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిట్ నోటీసుకు స్పందించి విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. హాజరయ్యే అవకాశం లేదన్న చర్చ సాగుతోంది. మరోవైపు కొత్త సంవత్సరంలో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో బహిరంగ సభలను నిర్వహించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ పై అప్పుడే స్పందించవచ్చని బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. కారు పార్టీ నేతలకు కేసులు వెంటాడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిద్దిపేట వాసి చక్రధర్ గౌడ్, మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నది గులాబీ పార్టీ నేతల వాదన. కేసులు, విచారణలు తమను చికాకు పెడుతున్నాయన్న అసహనం బీఆర్ఎస్ లో ఉంది. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామన్నా, పార్టీని బలోపేతం చేద్దామన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు సమయం ఇవ్వడం లేదన్న భావన బీఆర్ఎస్ లో ఉంది. కేసులు, కోర్టులు తమకు కొత్త కానప్పటికీ ఉన్న సమయాన్ని వాటి కోసమే వెచ్చించాల్సి వస్తోందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఈ నెల 29 నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ భేటీలో తాగునీటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో కుదుర్చుకున్న ఒప్పందం తెలంగాణకు శాపంగా మారిందన్న వాదాన్ని వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో కారు పార్టీ కౌంటర్తో రెడీ అవుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిషన్ నివేదిక,
ఫార్ములా ఈ రేసు వంటి అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేత సభకు వస్తే ఏ అంశాన్నైనా చర్చిద్దామని కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.